హాయ్ అండి, అందరికీ నమస్తే. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. సో అందరికీ కనుమ శుభాకాంక్షలు. మేము ఈరోజు గండహతి వాటర్ ఫాల్ విజిట్ చేద్దామని అయితే వెళ్తున్నాము. బ్రాహ్మణతర్ల నుండి స్టార్ట్ అయ్యామండి. అందరం అయితే ఆటో బుక్ చేసుకున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరం స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళే దారిలో అయితే చిన్న చిన్న సైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాప్చర్ చేస్తాము. ఇవన్నీ జీడి తోటలు. చాలా వరకు అయితే జీడి తోటలే ఉన్నాయండి. సో అందు గురించేనేమో పలాసలో జీడిపప్పు అంత ఫేమస్ అనుకుంటా. సో ఇవంతా క్యాప్చర్ చేయడం వేస్ట్ అనిపించి చిన్న బిట్ అయితే తీసాము. సో ఇక్కడైతే వెహికల్ పార్కింగ్ అయితే తీసుకున్నాము. ఇవన్నీ పార్కింగ్ ఏరియా. ఆ రోజు ఫెస్టివల్ టైం కదా, సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మేము వెహికల్ పార్క్ చేసిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే లోపలికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. దీనికైతే ఎంట్రీ ఫీజు కూడా ఏమీ లేదండి. సో అలా మేము వెళ్తుంటే ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళు అక్కడ పండించిన వెజిటబుల్స్ అనేవి ఇక్కడ సేల్ చేస్తున్నారు. చాలా వరకు అక్కడ ట్రైబల్స్ మాత్రమే ఉంటారు. అండ్ ఇది చూసారా, ఇది వాటర్ ఫాల్. మేము దగ్గర వరకు అయితే వెళ్ళిపోయాం. అండ్ వెహికల్ కూడా చాలా దూరంలో ఏం పార్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా దగ్గరలోనే పార్క్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. వాటర్ ఫాల్ అనేది చాలా నీట్గా అయితే ఉందండి. బట్ అక్కడ వాటర్ మాత్రం కింద ఏదైతే ఫ్లోట్ అవుతుందో కొద్దిగా డర్టీగా ఉంది. క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు కదా, సో చాలామంది రావడం వల్లనేమో వాటర్ కొద్దిగా డర్టీ అనిపించింది. సో మేము కాసేపు అక్కడ వాటర్ ఫాల్ చూసి అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఫస్ట్ టైం అయితే వెళ్ళాను కదా, నాకు కొద్దిగా ఎగ్జైట్గా ఉంది. కిందకు కూడా వెళ్ళి స్నానం చేద్దామని అయితే మేము ఇంటి దగ్గర డిసైడ్ అయ్యి వచ్చాము. క్రౌడ్ చూసారు కదా, సో నియర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు విజిట్ చేద్దామని. ఇదైతే పర్లాకిమిండి దగ్గరలోనే అయితే ఉంటుంది. ఒడిస్సా గండహతి వాటర్ ఫాల్ అనేది ఒడిస్సాలో ఉంటుంది. మా చెల్లి వాళ్ళకి కూడా చాలా దగ్గరలోనే ఉంది. జస్ట్ మాకు ఒక 1 అవర్ అయ్యింది ఆటోలో బుక్ చేసుకొని రావడానికి అయితే. అండ్ మా నాన్నగారు అయితే ఎక్కడైతే మేము వెళ్ళి స్నానం చేసేస్తామేమో అనుకుని అక్కడే ఉన్నారు. జస్ట్ ఆయన అటు వెళ్తే మేము ఇక్కడ వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. నేను చెల్లి పాప అయితే వెళ్తుంటే పాపకైతే వద్దని చెప్పాను, రావద్దన్నాను. చలికాలం కదా, వాటర్ కూడా చాలా చల్లగా ఉంది. అండ్ అక్కడ లోతు కూడా ఎంత ఉంటుందో కూడా మనకి ఐడియా లేదు కదా, ఫస్ట్ టైము. అక్కడ వాళ్ళని కనుక్కొని దిగుదామని పాపనైతే ఉండిపోమన్నాము. తనైతే చాలా సాడ్గా ఫేస్ పెట్టేసింది. నేను చెల్లి అయితే కొద్దిగా డేర్ చేసుకుని అయితే దిగాము. బట్ దిగ్గానే వాటర్ టచ్ చేస్తే చాలా చల్లగా ఉంది. బట్ వచ్చిందే కదా అవకాశము, మళ్ళీ నేను ఎప్పుడు వెళ్తానో ఏమో తెలియదు. ఇంతకుముందు చెల్లి అయితే 2 టైమ్స్ అయితే వెళ్ళింది. అప్పుడైతే ఎక్కువగా వాటర్ లేదు అక్కడనే అంటుంది. బట్ మరి నేను ఎప్పుడు వస్తానో ఏమో తెలియదు కదా, సో అందు గురించని కొద్దిగా డేర్ చేసుకుని అయితే దిగాము. అక్కడ నుండి అయితే మేము వెళ్తున్నాము. నెక్స్ట్ అమ్మ అయితే పైనుండి అయితే ఒకటే అరుపులు. సో మెడలోనివి చూసుకోండి, చెవిట్లోనివి చూసుకోండి అనుకుని ఒకటే అరుస్తుంది. మేబీ లేడీస్కి ఉన్న జబ్బేనేమో, గోల్డ్ని కొద్దిగా కేర్గా చూసుకోండి అని. నెక్స్ట్ మేము అక్కడి వరకు అయితే వెళ్ళాము. వాటర్ ఫాల్ వరకు అయితే వెళ్ళాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా చెల్లి అయితే ఒకవైపు వణికిపోతుంది, చాలా చల్లగా ఉంది అక్క, ఎందుకు నన్ను లాగేసావు అనుకుని. బట్ నేను ఒక్కదాన్ని ఏం వెళ్తాను, సో అందు గురించి తనను కూడా తీసుకెళ్ళాను. అండ్ నెక్స్ట్ మేమైతే చాలా కాసేపు అయితే అక్కడ చాలా ఎంజాయ్ చేసాము. మా నాన్న కూడా అక్కడ లేరు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసి మేమైతే అక్కడ నుండి స్టార్ట్ అయిపోతామని వెళ్ళిపోయాము. అక్కడ వేడివేడిగా టీ తాగేసాం, ఐస్ క్రీమ్ పాప తిన్నది. సో అక్కడ నుండి అయితే మేము వెళ్ళిపోయాం. నచ్చితే మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. అయితే లోపలికి స్టార్ట్ అయ్యాము.